క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నిండు వందనాలు, శుభాలు అందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా కృపను బట్టి, ప్రేమను బట్టి గత వారం నుండి నేటి వరకు కూడా క్షేమ స్థితిని మనం కలిగి ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ధన్యకరమైన జీవితములను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం నేటి పరిశుద్ధ ఆదివారం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము నుండి 6 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయములో 1వ వచనము నుండి 6 వచనములను చదువుకొని ఉన్నాం. అందులో 1వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని యందు ప్రియ సంఘ విశ్వాసులు మరియు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని వినుచున్నటువంటి ఆత్మీయులైనటువంటి వారందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో నేను దేవుని పక్షంగా తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో మొదటి 5 పుస్తకాలు, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు కలిగిన 5 పుస్తకములను దైవజనుడైన దేవుని యొక్క పిలుపు మేరకు విశ్వాసములోనికి నడిపించబడి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశమునకు నడిపించుటకు సిద్ధపడినటువంటి మోషే గారు ఈ 5 పుస్తకాలు రాయడం జరిగిన. కీర్తనల్లో కూడా ఒక కీర్తన రాస్తాడు, 90వ కీర్తన. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండములను పెంటెటుక్ అంటారు, లేక తోరా అనేటువంటి హీబ్రూ పదాన్ని వాడతారు. తెలుగులో పంచగ్రంథములు. 5 పుస్తకముల యొక్క ఆ ప్రత్యేకమైనటువంటి ధోరణి కారణము, ప్రారంభ జీవితములో దేవుడు సృష్టి క్రమమును జరిగించినది మొదలుకొని జనాంగములుగా చేయబడే విధంగా విస్తరించబడి ఇజ్రాయేలు ప్రజలు వర్ధిల్లినటువంటి కార్యములు మనము ఈ 5 పుస్తకాల్లోనే చూడగలుగుతాం. దేవుని యొక్క ప్రణాళికలో దేవుని సృష్టి ఆరంభ దినాల్లో ఆది కాండములో ప్రారంభమవుతుంది. ఆది కాండము యొక్క సారాంశము సృష్టి క్రమమును దేవుడు సిద్ధపరచి సృష్టిలో ఉన్నటువంటి జీవులను, జీవరాశులన్నిటినీ ఏర్పరచి వాటిని ఏలుటకు దేవుడైన యెహోవా మానవునికి బాధ్యత అప్పగించాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపములో ఆయన సిద్ధపరచుకున్నటువంటి నరుడే ఆదాము, ఆయన యొక్క భార్య అయినటువంటి హవ్వ. భూమిలో ఉన్నటువంటి వాటిని ఏలుటకు నరునికి దేవుడు బాధ్యత అప్పగించున్నాడు. ఆది కాండములోనే
అన్ని ప్రారంభమవుతాయి. దేవుని సృష్టి ప్రారంభమైనది, మానవుని యొక్క పాపము ప్రారంభమైనది, పతనము ప్రారంభమైనది. మానవుడు తోటి మానవునికి హాని చేసేటువంటి, హత్య చేసేటువంటి క్రియ ఆది కాండములోనే ప్రారంభమైనది. పాపము విస్తరించుట కూడా ఆది కాండములోనే ఉన్నది. పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపుల యొక్క జీవిత చరిత్ర ఆది కాండములోనే మనం చూడగలుగుతాం. ఆది కాండములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ జనాంగము యోసేపు కాలములో ఐగుప్తు దేశములోనికి యోసేపు వెళ్ళుట ద్వారా దేవుడు ముందుగానే ఐగుప్తులో యోసేపును సిద్ధపరిచి ఆనాటి పరిస్థితులలో వచ్చిన కరువు కాలంలో తన తండ్రి అయిన యాకోబును, అన్నలను, బంధువులందరినీ కూడా వారిని ఐగుప్తు దేశంలోనికి తీసుకొని రావడం జరుగుతుంది. అలాగున వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు అనబడిన యాకోబు యొక్క కుటుంబము యొక్క సంతతి 430 సంవత్సరములు పూర్తి చేసుకునేసరికి ఒక గొప్ప జనాంగముగా ఐగుప్తు దేశంలో వారు విస్తరించబడి ఉన్నారు. దేవుడని యెహోవా పితరులకు చేసినటువంటి వాగ్దానము ఆ సమయంలో మనకు నెరవేర్చబడుటను చూడగలుగుతూ ఉన్నాం. 430 సంవత్సరములు ఐగుప్తు యొక్క దాసత్వములో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యము లేదు. వారికి వారి యొక్క జీవితాలను స్వేచ్ఛగా జరుపుకోవడానికి అవకాశము లేదు. ఒక విధముగా మనం చూస్తే మన భారతదేశమునకు స్వాతంత్రము రావడానికి ముందుగా నిన్నటి దినమున మన భారతదేశమునకు స్వాతంత్రము వచ్చి 74 సంవత్సరములను పూర్తి చేసుకున్నటువంటి కాలాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మన దేశ స్వతంత్ర సమర యోధుల యొక్క త్యాగ ఫలితమే ఆనాడు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో, స్వాధీనములో ఉన్నటువంటి స్వేచ్ఛ లేని భారత ప్రజలకు మన దేశ నాయకుల ద్వారా, మన దేశ గొప్పవారి ద్వారా దేవుడు ఒక స్వేచ్ఛ జీవితాన్ని కలిగించున్నాడు. 74 సంవత్సరాలకు పూర్వము మన భారతదేశమునకు స్వేచ్ఛ లేదు. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో, వారి యొక్క స్వాస్థ్యములో మనం ఉన్నాం. వారు మనలను బానిసలుగా చేస్తున్నారు. మన దేశములో వారు బానిసములుగా మనలను చేసినప్పుడు మన భారతదేశ స్వతంత్ర సమరయోధులైనటువంటి మహాపితలు వారు గొప్ప బాధ్యత వహించి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చిన ఆ తరువాత మన దేశము స్వేచ్ఛ జీవితాన్ని కలిగి ఉన్నది. అలాగుననే 430 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఫరో యొక్క స్వాధీనములో ఉన్న స్వేచ్ఛ లేని వారిగా ఉన్నారు. అటువంటి సమయములో దేవుడని యెహోవా మోషేను ఎన్నిక చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వములో నుండి విడుదల చేయడానికి బాధ్యత అప్పగించినారు. ఆ విడుదల చేసిన ఆ క్రమము సిద్ధపాటే నిర్గమ కాండములో మనం చూడగలుగుతాం. నిర్గమము అనగా దాటిపోట, విడుదల మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదలను మనం చూస్తాం. వారు ఐగుప్తులో నుండి స్వేచ్ఛగా బయటికి రావడాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క నడిపింపులో, దేవుని సేవకుల యొక్క
ఆధ్వర్యంలో దేవుని యొక్క కృప ద్వారా ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా తమ జీవితాలను కలిగి ఉండడాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవన విధానములో ఉన్నటువంటి ఆ కట్టుబాట్లను సరిచేసి, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల ద్వారా వారు నేర్చుకున్నటువంటి కొన్ని ఆచారాలను, దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలను వారికి తెలియచేసి, వారికి క్రమమైనటువంటి విధానాన్ని నేర్పించి, లేవియా కాండములో కొన్ని పద్ధతులు దేవుడు ప్రజలకు చూపించాడు. దేవుడు మోషే గారి ద్వారా తెలియజేశాడు. పాపము చేసిన వాడు, తప్పు చేసిన వాడు, ఇతరులకు హాని తలపెట్టిన వాడు ఎటువంటి క్షమాభిక్ష పొందడానికి బలి అర్పించవలెనో, ఏమి ఇవ్వవలెనో, ఎలా దేవుడి దగ్గరకు వచ్చి పరిశుద్ధతను పొందుకొనవలెనో, పనుల ద్వారా ఎలా దేవుడికి సమీపముగా ఉండవలెనో లేవియా కాండములో మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తరువాత కాలము గడుస్తూ ఉండగా ప్రజలకు, వంశాలను మరియు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులో నుండి యుద్ధ వీరులను, యుద్ధ సైన్యాన్ని సిద్ధపరచడానికి మనము సంఖ్యలుగా సంఖ్యాకాండములో చూడగలుగుతూ ఉన్నాం. తిరిగి వీటన్నిటి నుండి ఆది కాండములో, నిర్గమకాండములో, లేవియా కాండములో, సంఖ్యాకాండములో చెప్పబడినటువంటి విషయములన్నిటినీ కూడా దైవజనుడైన మోషే గారు తిరిగి మరలా రాసినటువంటిదే ద్వితీయోపదేశకాండములో దేవుడు అనేక విషయాలను మోషే గారి ద్వారా చెప్పినటువంటి వాటిని జ్ఞాపకం చేస్తారు. దేవుని ప్రజలు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి జీవితాన్ని జీవించటం ద్వారా వారు దీవెనకరంగా ఉంటారో అన్నిటినీ క్లియర్ గా దేవుడు మోషే గారి ద్వారా తెలియజేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారిని ఆవరించి ఆయన ద్వారా వ్రాయించినటువంటి ఈ పరిశుద్ధ వాక్యములు, పరిశుద్ధ లేఖనాలు ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని ప్రజలకు ఆశీర్వాదకరముగా నిలిచి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయములో మనం మొదటి వచనములో చూడగలుగుతూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని, ఇశ్రాయేలు ప్రజలారా అరణ్య ప్రయాణములో నడిపించబడుతూ ఉన్నారు. మీ ముందు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములోనికి మీరు వెళ్ళడానికి సమీపముగా ఉన్నారు. మీ యొక్క జీవితములు దేవుని యొక్క విధానములో ఎలా ఉండాలంటే దేవుడైన యెహోవా మాట వినేవారిగా ఉండాలి. దేవుని మాట వినకపోయిన ఎడల, దేవుని మాటలను ఉల్లంఘించిన ఎడల, తృణీకరించిన ఎడల దేవుని యొక్క ఆశీర్వాదము మీకు ఉండదు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నా ఎడల, దేవుని యొక్క ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొని నా ఎడల, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చున్నాడు. నిర్గమకాండములో వారి ఐగుప్తులో నుండి బయటికి నడిపించిన తర్వాత, ఎర్ర సముద్రము నుండి వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత, స్వేచ్ఛగా వారికి జీవితాన్ని కలిగించిన తర్వాత, వారు నేర్చుకున్నటువంటి అలవాట్ల ద్వారా, వారి యొక్క విధానాల ద్వారా వారికే దేవుని యొక్క ఆత్మీయత లేనటువంటి ఒక భయంకరమైనటువంటి బ్రతుకులో ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేశాడు, పద్ధతులు నేర్పించాడు, ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. మోషే గారి ద్వారా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. నిర్గమకాండములో మనం చూడగలుగుతాం. నిర్గమకాండము 20వ అధ్యాయములో 1వ వచనము నుండి 17 వచనాల వరకు కలిగిన లేఖన భాగాన్ని చూడగలిగినప్పుడు అక్కడ మనకు 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కావాలని అందించాడు. మోషే ద్వారా తెలియజేసిన దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలను
నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇది దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అందించినటువంటి పదాజ్ఞలు. దేవుడు అందించినటువంటి పదాజ్ఞల్లో దేవుడు తెలియజేసినటువంటి సాక్ష్యం ఏమిటంటే, మొట్టమొదటిగా దాసుల గృహమైనటువంటి సేవకులుగా పనిచేస్తూ బందీలుగా ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలైన మిమ్మును వెలుగులకు తీసుకొని వచ్చి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి నేనే మీకు దేవుడిగా ఉంటా. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు చెప్తూ, దేవుని కలిగిన వారు ఎలా ఉండాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని కలిగి ఉండడానికి ఏ విధమైన విధానాన్ని అనుసరించాలనేది నేర్పించాడు. రెండవదిగా దేవుడు తన యొక్క సమాజంలో మానవులుగా దేవుని బిడ్డలు జీవించేటప్పుడు ఎలా ఉండాలో, తోటి వారితో ఎలా ఉండాలో, కుటుంబంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో దేవుడు ఆజ్ఞల ద్వారా తెలియజేశాడు. అది మాత్రమే కాదు, దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో జీవించేటప్పుడు నీది కాని దానిని, నీ పొరుగు వానిదైన దేనినైనాను కూడా నీవు ఆశించకూడదు. దానిని పొందుకొనుట కొరకు నీవు పొరపాటు చేయకూడదు, తప్పు చేయకూడదు. ఎటువంటి హాని నీకున్నటువంటి తోటి సహోదరునికి తలపెట్టకూడదు. ఇవన్నీ ఆజ్ఞలు. దేవుడు తన ప్రజలకు ఆజ్ఞలు అందించి ఉన్నాడు. ఈ ఆజ్ఞలు పొందుకున్నటువంటి వారు వాటిని నేర్చుకొని వాక్యానుసారముగా ఈ లోకంలో జీవిస్తూ మోషే యొక్క నాయకత్వంలో నడిపించబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మార్గములో ప్రజలు నడిపించబడుతూ ఉండగా దేవుడు వారికి తోడుగా ఉండి వారికి అరణ్య మార్గములో వారికి క్షేమాన్ని దయచేస్తూ ఏ విధమైనటువంటి కీడు రాకుండా వారిని కాపాడుతూ ఉన్నాడు దేవుడు. దేవుడు పురుషులారా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్నటువంటి జనాంగములు చాలా విస్తరించిపోయినారు. విస్తరించబడినటువంటి జనాంగములో దేవుని ప్రజలుగా మిమ్మల్ని హెచ్చిస్తాను. దేవుని ఎరుగని ప్రజల మధ్య దేవుని బిడ్డలకు దేవుడు ఆధిక్యత ఇస్తానంటున్నాడు. ఉన్నతమైన జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ఆధిక్యతతో కూడినటువంటి స్థితిని దేవుడు కలిగిస్తానంటున్నాడు. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే గారి ద్వారా తెలియజేసినటువంటి సందేశం అది. దేవుని పురుషులారా, దేవుడి ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో, పాపపు బంధకాలలో, చెడు జీవితాలలో, భ్రష్టత్వములో నుండి, పాపములో నుండి, ఈ లోకపరమైనటువంటి వ్యసనాల్లో నుండి బందీలుగా ఉండగా, బానిసలుగా ఉండగా దేవుని యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి స్వేచ్ఛ జీవితాన్ని పొందుకొని దేవుని యొక్క విశ్వాసులుగా జీవించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కృపను అనుగ్రహించినటువంటి దేవునికి విశ్వాసముతో జీవించాలని దేవుడు ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడైతే ఆయన ప్రజలు విశ్వాసములో నడిపించబడి జీవించటం ద్వారా కొన్ని అద్భుత కార్యాలు జరిగిస్తానని చెప్తూ ఉన్నాడు. అదే మనం చదువుకున్నటువంటి వాక్య భాగములోనే చూడండి, ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయములో 9 నుండి 11 వచనాలు మనం చూస్తే అందులో 3 విషయాలు మనం గుర్తు చేసుకోవచ్చు. దేవుడు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నటువంటి వారి యొక్క కుటుంబములకు కానీ, వంశములకు కానీ, వారి యొక్క వ్యక్తిగత జీవితములకు కానీ, సంఘములకు కానీ ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించినటువంటి ధన్యత ఈనాటి నేటి సమాజంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి మనకును కూడా అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం 9వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం.
నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా, ఆయన యొక్క ప్రత్యేకమైన జనాంగముగా ఆయన నిన్ను కాపాడుకుంటాడు. దేవుడు ఒక కుటుంబమును, ఒక వ్యక్తిని ఆయనది అనుకున్నప్పుడు, ఆయనది అనుకున్నటువంటి వారిని ఆయన కాపాడుకుంటూ ఉంటాడు. దేవుడైన యెహోవా ఒక రోజున మోషే యాకోబు గారికి తెలియజేస్తాడు. అరణ్యములో నిద్రిస్తున్నటువంటి యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై ఒక నిచ్చెన వేయబడి ఆకాశము నుండి భూమి దిగి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండగా ఆకాశం మీద ఆయన నిచ్చెన మీద కూర్చుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను, నీకు కూడా నేను దేవుడిగా ఉంటాను. నిన్ను అనేక రెట్లుగా ఆశీర్వదిస్తాను. అనేక వంశములను, జనాంగములను నీలో నుండి తీసుకోదు. కుడి వైపున, ఎడమ తట్టున నీవు విస్తరించబడతావు, దీవెనకరంగా ఉంటావు. ఉత్తర దిక్కున, తూర్పు దిక్కున నీవు విస్తరించబడతావు, వ్యాప్తి చెందుతావు. నేను చెప్పినది నీ జీవితంలో నెరవేర్చబడు వరకు నేను నిన్ను విడువను అంటాడు దేవుడు. నేను నీతో చెప్పినటువంటి మాట నీ జీవితంలో జరిగించబడేంత వరకు కూడా నేను నిన్ను విడువను. దేవుడు ఒకరిని ఎన్నిక చేసుకున్నప్పుడు, ఒక కుటుంబమును ఎన్నిక చేసుకున్నప్పుడు వారి జీవితంలో కార్యము జరిగించబడేంత వరకు కూడా దేవుడు విడిచిపెట్టాడు అని చెప్పడానికి ఇదొక సాదృశ్యం. యాకోబు జీవితంలో దేవుడు చెప్పాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. అలాగుననే దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు. లాబాను ఇంటిలో తోడుగా ఉన్నాడు. కుటుంబాన్ని ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, సంపదనిచ్చాడు, విస్తరింప చేశాడు. ఆయనకు పిల్లలను ఇచ్చాడు. 12 మంది పిల్లలనే ఇశ్రాయేలు వంశముగా సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకునండి, దేవుడు ఆయన ప్రజలకు చేసిన వాగ్దానములలో ఏది కూడా ఆయన విస్మరించే దేవుడు కాదు. వాగ్దానము చేసి దానిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వాగ్దానమును నెరవేర్చగలిగిన సమర్థుడు మన దేవుడు. మన జీవితాలలో, మన కుటుంబాలలో కూడా దేవుడు ఒక కార్యమును చేయడానికి ఆయన మనకు ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానము మన జీవితములలో ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది. ఇది మనము నమ్మాలి. దేవుని బిడ్డ ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిర్మించుకుంటాడు, సిద్ధపరచుకుంటాడు. ఎవరినైతే ఆయన తన కుటుంబముగా ఎన్నుకుంటాడు, ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు, వారికి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, అయ్యో నా బాధలు ఎవరు చూస్తారు, నా బాధల్లో ఎవరు నాకు సహాయం చేస్తారంటే, భయపడకోమో నేనున్నాను నిన్ను ఆదుకోవడానికి అంటాడు. భయపడకు, నేను నిన్ను ఆదరిస్తానంటాడు. భయపడకు, నేను నీకు సహాయం చేస్తానంటాడు. నీ కుడి చేతిని నేనే పట్టుకుంటాను, నేనే నిన్ను నడిపిస్తానంటాడు. అది దేవుడు ఆయన ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకున్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి కృప. దేవుని బిడ్డ ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారో వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. భయంకరమైనటువంటి పాపపు బ్రతుకులలో, భ్రష్టత్వములో, అవిధేయుల మధ్య బ్రతుకుతూ ఉన్నటువంటి ఒక నీతిమంతుడైనటువంటి నోవహు దేవుని మాటలో ఉన్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించాడు, దేవుని చిత్తములో ఉన్నాడు, విశ్వాసములో జీవించాడు. ఆదికాండములో 6వ అధ్యాయములో చూడాలి, చివరి వచనములలో మనం చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయములో చివరి వచనములలో మనం చూస్తాం. 21, 22 వచనాలు చదువుతూ ఉన్నాం. మరియు తినుటకు నానా విధములైన ఆహార
విలువలు లేని జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నారు. భ్రష్టత్వంలో ఉన్నారు. పాపము విస్తరించిపోయినది. దేవుని యొక్క బిడ్డలు లోకపరమైనటువంటి మనుషులతో సాంగత్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందువలన అందరూ కూడా పాపములో వారు బ్రతుకుతూ ఉండగా, పాపపు బ్రతుకులో వారు ఉండగా, దేవుడు ఎవరున్నారు నా కొరకు జీవించేటువంటి వ్యక్తి అని చూసినప్పుడు నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నావు, నీవును నీ కుటుంబమే నా ఎడల విశ్వాసములో ఉన్నారు అని దేవుని యొక్క విశ్వాసములో నడిపించబడుతూ ప్రార్థనలోను, దేవుని యొక్క చిత్తములోను, దేవుని యొక్క మాటలోను, ఆ వాక్యానుసారముగా జీవిస్తున్నటువంటి నోవహు కుటుంబమును దేవుడు ప్రేమించాడు. దేవుడు నోవహుతో చెప్పాడు, నోవహు నువ్వు ధైర్యంగా ఉండు, రానున్నటువంటి దినాలలో జల ప్రళయము రాబోతూ ఉన్నది. నా చేతులతో నిర్మించుకున్నటువంటి ఈ మానవులను నేను ఎందుకు చేసినానా అని నేనే సంతాపపడి ఉన్నాను, నేను బాధపడుతూ ఉన్నాను. వారిని బట్టి, వారి క్రియలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి నేను సంతాపముతో వారిని భూమి మీద నుండి తుడిసివేయాలని నిర్ణయం తీసుకున్నా. కాబట్టి నీవు సిద్ధపడి చేయవలసిన కార్యం ఏంటంటే నీ కుటుంబంతో కలిసి ఒక ఓడను సిద్ధపరచుకో. ఆ ఓడలో కావలసినటువంటి వాటి ఆహారాన్ని సిద్ధపరచుకో. ఆ ఓడలో తీసుకోవలసినటువంటి ప్రతి విధమైనటువంటి ఆడ మగ జంతువులను నీవు అందులో సిద్ధపరచు. అలాగున్నా నీవు సిద్ధపరచుకొని అందులోనికి నీవు వెళ్ళిన ఎడల నేను నీ కుటుంబాన్ని రక్షిస్తానన్న దేవుని మాటను అంగీకరించాడు. దేవుని చిత్తములో అనుసరించాడు. దేవుని ఆజ్ఞను పాటించాడు. దేవుని మాట ప్రకారముగా నోవహు అతని కుటుంబము ఒక ఓడను సిద్ధపరుచుకున్నారు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు హేళన చేసి ఉండవచ్చు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు అతని గురించి ఎంతగానో తక్కువగా మాట్లాడి ఉండవచ్చు. కానీ అతడు సమాజాన్ని చూడలేదు, లోక మనుషుల వైపు చూడలేదు. మనుషులు ఎవరండి? నీతో నాతో కలిసి ఉన్నటువంటి వారే. ఇష్టమైతే ఒకలా మాట్లాడతారు, ఇష్టం లేకపోతే మరొకలా మాట్లాడతారు. వారు ఇష్టము ఉండి వారి యొక్క ప్రేమను, వారి యొక్క గొప్పతనాన్ని, వారి దగ్గర వారి యొక్క మంచితనాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుడు మనకు తోడుగా లేకపోతే అది సాధ్యము కాదు. మానవ స్వభావంలో, మానవ జీవితాలు కలిగినటువంటి వారి మధ్యలో దేవుని కుమారుడిగా, దేవుని భక్తుడిగా, దేవుని యొక్క విశ్వాసిగా అవిధేయుల మధ్యలో జీవించాడు నోవహు. దేవుడు అతనికి ఒక బాధ్యత అప్పగించాడు. నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నేను చెప్పినది నీవు చేయాలి. నీవు ఏ పని చేసినా నేను చెప్పినను నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు నోవహు. అతడు దేవుని మాట ప్రకారముగా ఓడను సిద్ధపరుచుకున్నాడు. ఓడను సిద్ధపరుచుకున్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన యావత్తును ఆయన చేస్తున్నాడు. దేవుని మాట విన్నావా, క్షేమంగా ఉంటావు. దేవుని యొక్క కృపలో భద్రపరచబడతావు. దేవుడు ఆనాడు కలిగించినటువంటి జల ప్రళయములో నుండి నోవహు కుటుంబం మాత్రమే సురక్షితంగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తమును గుర్తించిన వాడు, తెలుసుకున్నవాడు నోవహు కాబట్టి క్షేమ స్థితిని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ అటువంటి పరిస్థితులలో ఆత్మీయ జీవితంలో బ్రతుకుతూ ఉండగా అనేక మంది మీరు చూస్తూ ఉంటారు, అవిధేయులుగా ఉన్నారు, దేవుని మాటలో వ్యతిరేకముగా ఉన్నారు. దేవుడు తీసేశాడు. అరణ్యములోనే వారిని, ఆ భూమిని రెండుగా చేసి అందులోనే వారిని వేసేసాడు. భూమిలోనే కప్పెట్టేశాడు చాలా మంది ఇశ్రాయేలు. కారణము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించిన వారు క్షేమంగా ఉంటారు. దేవునికి అవిధేయులైనటువంటి వారు శ్రమల పాలవుతారు, కష్టాల్లో ఉంటారు, సమస్యల్లో ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని రక్షించుకోవడానికే దేవుడు అంటూ ఉన్నాడు, నా మాటలు నీ విన్న ఎడల నీ శ్రమలను, నీ కష్టములను, నీ బాధలను నేను స్వీకరిస్తా, నీ భారం అంతటినీ నేను తొలగిస్తానంటాడు. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆ అవకాశాలను వారు కొన్ని సందర్భాల్లో న్యాయాధిపతుల కాలంలో వారు తృణీకరించినప్పుడు శ్రమల పాలయ్యారు. దేవుని దగ్గరకు వచ్చి మరలా వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఉన్న కష్టములన్నీ తొలగించాడు. అది దేవుని యొక్క కృప. మానవులుగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆనాటి నోవహు కాలంలోనే కాదు, ఈనాటి నేటి కాలంలో ఉన్నటువంటి మన వరకు కూడా దేవుడు కృపాక్షేమములను మనకు అందిస్తాడు. కారణం ఏంటంటే ఆయన
స్వీకరించారు, ఆయన కుమారుడిగా స్వీకరించారు, ఆయన కుటుంబముగా స్వీకరించారు. అప్పటి నుండి నీ జీవన ప్రయాణములో నీకున్నటువంటి శ్రమలో, నీకున్న కష్టములో, నీకున్న ఆర్థిక ఇబ్బందులో, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన కాలములో దేవుడు నీకు కావలసినటువంటి సమాధానమును అందిస్తూనే ఉంటాడు, సహాయం చేస్తూనే ఉంటాడు. అది మనం గుర్తించాలి దేవుని బిడ్డలారా. నోవహు మాత్రం గుర్తించాడు, దేవుని మాట సత్యమైనదని గుర్తించాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు క్షేమమిస్తాడని తెలుసుకున్నాడు. విశ్వాసములో జీవిస్తే విశ్వాసమునకు కర్త అయినప్పటి దేవుడు రక్షణ ఇవ్వగలడని తెలుసుకున్నాడు, నమ్మాడు, ఓడలోనికి వెళ్ళాడు. దేవుడు ఆ జల ప్రళయము నుండి ఆ కుటుంబాన్ని కాపాడి ఉన్నాడు. జల ప్రళయము భూమి మీద ఉన్నంత కాలము దేవుడు అతని కుటుంబాన్ని రక్షించాడు. నీటి మీద తేలియాడుతూ ఉన్నది కానీ నీటిలో మునిగిపోలేదు నోవహు కుటుంబం. అలాంటి కృపాక్షేమములు దేవుడు ఆయన సమాజములో, ఆయన సంఘములో, ఆయన ప్రజలకు ఇవ్వగలడు. మనంతటి మనముగా అనేక సార్లు అనేక సందర్భాల్లో విరక్తి చెందిన వారి వల్లే అనుకుంటాం. విరక్తి చెందిన వారి వల్లే అనేక సందర్భాలు అనుకుని ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఇక నేను బ్రతకడమే వ్యర్థం అనుకుంటాం. దేవుడు అంటాడు కీర్తనాకారుడి ద్వారా 68వ కీర్తనలో చూడండి, కీర్తనలు 68, 20 వచనం. కీర్తనల గ్రంథంలో 68లో 20 వచనాన్ని చదువుకున్నాం. అంతొమ్మిది 20 చదువుతున్నాము. ప్రభువు స్తుతినంతుడు గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయినాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయినాడు. మరణమును తప్పించుట దేవుని యొక్క వశం. మనలను తప్పించేవాడు, మరణము నుండి మనలను కాపాడేవాడు, పరిస్థితులలో నుండి రక్షించుకునేవాడు దేవుడే. దేవుడైనటువంటి యెహోవా ఆయన ప్రజలకు ఎప్పుడూ క్షేమాన్ని దయచేస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచేదను. దేవుని ప్రేమించిన వారిగా, దేవుని యొక్క విశ్వాసంలో నడిపించబడుతున్నటువంటి వారి కుటుంబముగా నీవు ఉన్నట్లయితే నిన్ను కాపాడుకునే బాధ్యత దేవునేది. నీ కుటుంబానికి రక్షణ కలిగించే బాధ్యత దేవునేది. సమాజంలో మనం చూస్తున్నాం, ధనవంతులైనను పేదవారైనను ఎవరైనాను సరే, డబ్బు ఈ రోజున మనిషి ప్రాణాన్ని రక్షించలేకపోతుంది. బలగము ఈ రోజున మనిషి ప్రాణాన్ని కాపాడలేకపోతుంది. ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి అయినను సరే, ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి వైరస్ నుండి తప్పించబడుటకు ఎవరికి కూడా సాధ్యము కావడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క కృప ఎవరికి తోడుగా ఉన్నదో వారిని ఆ మరణము నుండి తప్పించే వర్షములో దేవుని యొక్క కృపలోనే ఉంచబడుతూ ఉన్నది. మరణము నుండి తప్పించడం యెహోవా వశం. కొందరు మేము మరణము నుండి తప్పించబడ్డాము, వైరస్ బారి నుండి తప్పించబడ్డామని సంతోషంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. కొందరు వారు కొన్ని లక్షల డబ్బు ఖర్చు పెట్టి కూడా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఏంటి కారణం? దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ప్రజలకు క్షేమాన్ని ఇవ్వగలడు. దేవుడు ఆయన ప్రజలకు నెమ్మదిని ఇవ్వగలడు. దేవుడు ఆయన ప్రజలకు సమాధానమును కలుగ చేయగలడు. మరణము అనేది ఏ రూపంలో అయినా రావచ్చు, ఏ పరిస్థితుల్లో నుండైనా రావచ్చు, ఏ విధంగా అయినా రావచ్చు. వచ్చిన మరణములో నుండి తప్పించగలుగుటకు దేవుడు శక్తిమంతుడు. ఈరోజున దేవుని యందు ప్రియ బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, నీవు నేను మనము ఆయన యొక్క స్వాస్థ్యమైన జనాంగముగా ఉంటే మన కుటుంబాన్ని, మన బిడ్డలను కాపాడుకునే బాధ్యత దేవునిదై ఉన్నది. ఇది మీరు నమ్మిన ఎడల దేవుని కృపలో కాపాడబడతారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు క్షేమంగా ఉంచబడతారు. ద్వితీయోపదేశకాండములో వల్ల మనం చదువుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండములో
28వ అధ్యాయములో 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. సమృద్ధిగా మేలు కలుగ చేయును. నీకును నీ కుటుంబమునకును దేవుడైనటువంటి యెహోవా సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇవ్వగలరు. సమృద్ధి అయినటువంటి మాటకు అర్థము కావలసిన దానికంటే తృప్తి పొంది ఇంకా మిగిలేంతగా ఉండడం. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం, సమృద్ధి అయినటువంటి దీవెన. దావీదు మహారాజు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అని అంట. నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. నాకు కావలసిన దానికంటే ఎక్కువగా దేవుడు నన్ను దీవించాడు. నేను అనుభవించగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఆయన ప్రేమ కలిగిన కుటుంబాలను, ఆయనను ప్రేమించిన కుటుంబాలను, ఆయనను ఆశీర్వదించే కుటుంబాలను ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుని యొక్క దీవెన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మేలు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప మేలు అంటే, ఆయన బిడ్డలుగా ఈ లోకములో జీవించేటప్పుడు నీవు శ్రమలో ఉన్నాను, కష్టములో ఉన్నాను, ఆపదలో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాను, ఆ పరిస్థితులలో నుండి దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. దేవుడు నిన్ను కాపాడి నీకు సమృద్ధి అయిన జీవితాన్ని దయచేస్తాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎలీషా భక్తుని యొక్క కాలంలో దైవజనుడైన ఎలీషా గారు జీవించినటువంటి దినాలలో ఒక మంచి విశ్వాసిగా దేవుని యొక్క పరిచర్యలో ఎలీషాకు సహకారిగా ఉండి ఆధ్యాత్మిక జీవితంలో నడిపించబడినటువంటి ఒక వ్యక్తి హఠాత్తుగా మరణించినప్పుడు ఆ కుటుంబము దిక్కులేని స్థితిలో ఉండిపోయినది. ఆ కుటుంబ యజమాని చనిపోవడానికి ముందుగా ఒక వ్యక్తి దగ్గర అప్పు చేశాడు, ధనము తీసుకున్నాడు. అప్పు చేసి కుటుంబాన్ని పోషించాడు. పరిస్థితుల వల్ల అతడు చనిపోయాడు. అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చాడు, అతని ఇంటి ముందు నిలబడ్డాడు. అమ్మా, ఇదిగో నీ భర్త నా కుటుంబం నా దగ్గర వచ్చి అప్పు చేశాడు, అప్పు తీసుకున్నాడు. నీ అప్పు తీరుస్తావా లేదా నీ కుమారులను తీసుకొని వెళ్ళి నీ ఇద్దరు కుమారుల చేత నా ఇంటిలో పని చేయించుకొని మరి వెట్టి చాకరీ చేయించమంటావా? పాలేరుగా నేను వాడుకుంటాను. ఏం చేయగలదు ఆ స్త్రీ? ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోగలదు ఆ పరిస్థితుల్లో? ఏ విధముగా ఆమె ఆ అప్పు తీర్చగలదు? ఆధారము లేదు, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎటువంటి మార్గము లేదు, బంధువుల సహాయము లేదు, రక్త సంబంధుల యొక్క చేయుత లేదు, లేకపోతే ధనము లేదు, కూడబెట్టిన సంపద లేదు, అప్పు తీర్చడానికి స్వాస్థ్యము లేదు, ఏమీ లేని దయనీయమైనటువంటి దిక్కులేని దరిద్రపు స్థితిలో ఉండిపోయింది ఆ తల్లి. ఆమెకు తెలిసినది ఒకటే, నేను నమ్మిన దేవుని దగ్గరకు వెళ్ళాలి, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా దేవుని సేవకుడైనటువంటి ఎలీషా దగ్గరకు వెళ్ళాలి. ఆయనే నాకు ఒక మార్గం చూపిస్తాడు, ఆయన ద్వారానే నాకు ఒక దారి కనబడుతుంది, ఆయన దగ్గరకు వెళితే నాకు ఏదైనా ఒక మార్గం కనబడుతుంది, ఆయన దగ్గర నేను ప్రార్థన అవసరతను కోరాలి, ఆయన దగ్గరకు వెళ్ళి నా కష్టాన్ని చెప్పాలి, ఆయన దగ్గరకు వెళ్ళి నాకున్నటువంటి బాధను తెలియపరచాలి. ఆ విధముగా వెళ్ళినది ఆమె. ఎలీషా దగ్గరకు వచ్చినది. రాజుల 2వ గ్రంథాన్ని చూడండి. రాజుల గ్రంథములో రాజుల గ్రంథములో మనం 4వ అధ్యాయంలో చూస్తాం. మొదటి వచనం, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నాబోను బట్టి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. అతడు దేవుని యందు భక్తి కలిగిన వాడై ఉన్నాడు, దేవుని భయము కలిగిన వాడై ఉన్నాడు, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు. నీకు తెలిసే ఉన్నది. తర్వాత, ఇప్పుడు అప్పుల వచ్చి నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటమై
నూనె ఉన్నది కొంచెం, నూనె తప్ప ఇంకేమీ లేదు. ధనము లేదు, ఆస్తి లేదు, కూడబెట్టిన సంపద లేదు, అప్పు తీర్చగలిగిన స్వాస్థ్యము లేదు, నా అనేవారు ఎవరు లేరు. నేనేం చేయగలనమ్మా, నీకేం చేయాలి, నా వలన నీకేమి కావాలి, నీ దగ్గర ఉన్నటువంటిది ఏదో అదే చెప్పు. నూనె కుండ ఉన్నది, నీవు వెళ్ళి నీ కుమారుడు నీవు కలిసి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరి దగ్గర నుండి కుండలు తీసుకొచ్చుకొని, బాణలు తీసుకొచ్చుకొని నీ యొక్క ఇంటిలో పెట్టుకొని నూనె పోయమని చెప్పాడు. కుటుంబ సభ్యులు ముగ్గురు కలిసి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరి దగ్గరకు వెళ్ళి రాతి బాణలు, కుండలు అన్ని తెచ్చుకున్నారు, పాత్రలు తెచ్చుకున్నారు, పాత్రలు నిండా నూనె పోస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆమె చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరి దగ్గరకు వెళ్ళి పాత్రలు తెచ్చుకున్నారు, కానీ ఆమె బాధలను తీర్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆమె కష్టములో పాలు పంచుకునే వారు ఎవరైనా ఉన్నారంటే బంధువులలో లేరు, తెలిసిన వారిలో లేరు. కానీ దేవుని సేవకుడైన ఎలీషా చెప్పాడు, దేవుడే నీకు మార్గం చూపిస్తాడు, వెళ్ళు అన్నాడు. ఆమె ఆ మాటను ఆధారం చేసుకొని, దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని ఆమె ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని దేవుని మీద ఆధారపడి వచ్చింది. నూనె పోయడం ప్రారంభించినది. అక్కడ ఉన్న పాత్రలన్నీ కూడా నిండిపోయినవి. ఆ పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత నూనె ఆగిపోయినది. ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నది, దైవజనుడా, నీవు చెప్పినట్లుగానే నేను చేశాను. చాలా సంతోషంగా ఉన్నది, నూనె చాలా సమృద్ధిగా ఉన్నది. వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పు తీర్చుతో మిగిలిన దానితో పోషించబడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. కారణం ఏంటంటే సమృద్ధి అయిన దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వగలడు. కేవలం దేవుని వలన మాత్రమే సమృద్ధి. దేవుడైన యెహోవా ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి సమృద్ధి అయిన జీవితాన్ని ఇవ్వగలడు, మేలుకరమైన జీవితాన్ని ఇవ్వగలడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వగలడు. తినగలిగిన దానికంటే ఎక్కువగా, కావలసిన దానికంటే ఎక్కువగా దేవుడు అనుగ్రహించగలడు. దేవుని సేవకుడైనటువంటి భక్తుడైన అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకు ఇరాకు దేశంలో నుండి వెళ్ళి ఫిలిస్తీన్ దేశంలో ఆయన మరి విత్తనము చల్లినప్పుడు 100 ఫలము పొందెను అని ఉంటుంది. అతడు క్రమక్రమముగా వర్ధిల్లుచున్నాడు. అతడు వర్ధిల్లుచు ఆశీర్వాదకరముగా ఉండి ధనవంతుడయ్యేంత వరకు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. అది దేవుని కృప. సమృద్ధి అనేది లోకములో మనుషుల ద్వారా నీకు దొరకకపోవచ్చు. నీతోటి వారు, నీకు సంబంధించిన వారు ఎంత ధనవంతులైనప్పటికీ కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు, అవసరములో ఉన్నప్పుడు వారు కూడా పేదవాడిగానే మాట్లాడవచ్చు. ఉన్నవాడు పేదవాడిగానే మాట్లాడుతున్నాడు, లేనివాడు కూడా పేదవాడిగానే మాట్లాడుతున్నాడు. అన్ని తెలిసిన వాడు దేవుడే. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, నా దేవా, నా కుటుంబ పరిస్థితి ఇలాంటి స్థితిలో ఉన్నది, నా బాధ ఇది, నా కష్టం ఇది అని దేవుడు అడిగినప్పుడు నిన్ను పోషించుటకు, నిన్ను కాపాడుటకు, నీకు కావలసినవి సమకూర్చుటకు దేవుడే కార్యాలు చేస్తాడు. దేవుడే కార్యాలు చేస్తాడు. నీ కుటుంబానికి కావలసినవన్నీ దేవుడే అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో ఏది అవసరమో దేవుడే చూసుకుంటాడు. నీ కుటుంబాన్ని పోషించడానికి కావలసిన వాటిని అన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు. కీర్తనల గ్రంథములో 145వ కీర్తన మనం చూస్తాం. కీర్తనల గ్రంథములో 145వ కీర్తన 14 నుండి, పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. పడిపోయిన వారిని లేవనెత్తడం, కృంగిపోయిన వారిని ఆదరించడం, ఓదార్చడం, బలపరచడం దేవునికే సాక్ష్యం. దేవునికే సాక్ష్యం. దేవుడు నీ కుటుంబంలో ఉన్నాయా? దేవుని మీద నీకు సంపూర్ణమైన విశ్వాసమును కలిగి
నీ పరిస్థితులలో సహాయం చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. కానీ మనకు నమ్మకం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి. ప్రతి స్థితిలో నన్ను దేవుడు ఆదరిస్తాడు, ప్రతి స్థితిలో దేవుడు నన్ను ఆదుకుంటాడు, ప్రతి పరిస్థితిలో దేవుడు నన్ను సహాయం చేస్తాడు అనే నమ్మకము నీకు నీ కుటుంబంలో ఉన్న ఎడల దేవుని బిడ్డలారా సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలడు. పేద స్థితిలో ఉంచాడు దేవుడు. అబ్రహాము దేవుని వెంబడించినప్పుడు అతడు జీవించిన జీవితకాలం అంతటిలో దేవుడు కాపాడాడు. అది మాత్రమే కాదు, అన్నిటిలో దేవుడు ఆశీర్వదించాడు. దేవుని వెంబడించినంత మాత్రాన దేవుడు అబ్రహామును చేయి విడిచిపెట్టి పేదరికంలో ఉంచి, కష్టాల్లో ఉంచి, సమస్యల్లో ఉంచి బ్రతకడానికి ఆధారము లేని వాడిగా చేశాడు అంటే కాదు. దేవుని బిడ్డ, దేవుడు అబ్రహామునకు కావలసినవన్నీ సమకూర్చాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా విశ్వాసములో జీవించేటప్పుడు ఎవరికి ఏది కావాలో అన్ని దేవుడు సమకూర్చి సమృద్ధి అయిన జీవితాన్ని ఇవ్వగలరు. నీవు తిని తృప్తిగా ఉండి 10 మందికి సహాయం చేయగలిగిన రీతిలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉంచగలడు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ నమ్మకం నీకుంటే నీవు ధన్యుడు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే నా దేవుడు నన్ను సమృద్ధి అయిన స్థితిలో ఉంచుతాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. పచ్చిక గల చోట్ల, సమృద్ధి అయిన చోట దేవుడు నాకు కావలసిన అన్ని సిద్ధపరిచాడు. నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. నాకు కావలసిన దానికంటే ఎక్కువగా దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడి ఉదయకాల సమయంలో నీకు నీ కుటుంబానికి కూడా అలాగనే సహాయం చేయాలని నేను ఆశపడుతున్నా. చదువుకుందాం. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. చూడండి, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించి దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు. వాక్యాలు ఏమున్నా సార్, పాస్టర్లుగా, సేవకులుగా ప్రసంగాలు చెప్తాను సార్, ప్రసంగాలతో ఏమన్నా సార్, వాక్యంలో ఏది చూసినా దీవెన, ఆశీర్వాదం, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని మనం అనుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన ఆ విధంగానే దేవుని యొక్క విశ్వాసములో బలహీనముగా ఉండి అనుకున్నాడు. ఒక వ్యాపారంలో ఆయన ముందుకు వెళ్తూ ఉండగా అతడు నా తెలివితేటల ద్వారా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను, నా వ్యాపారము వర్ధిల్లుతూ ఉన్నది అనుకున్నాను. చూస్తూ ఉండగానే ఆయన వ్యాపారంలో నష్టపోయినటువంటి అతడు కుటుంబంలో ఏ విధంగా ఆయన యొక్క బాధలో నుండి విడుదల పొందాలో, నెమ్మది పొందాలో అర్థం కాని పరిస్థితుల్లో అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రక్త సంబంధికులు ముఖము తాటేశారు, స్నేహితులు చాటు వేశారు, బంధువులైనటువంటి వారిలో, తను నమ్మినటువంటి వారిలో, తాను సహాయం చేసినటువంటి వారిలో ఎవరు కూడా ఆయన కష్టంలో ఉండగా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇక మనం ఈ జీవితంలో ఏమి చేయలేము, మన వలన కాదు, మనము ఈ పరిస్థితుల్లో నుండి బయటికి రావడం సాధ్యము కాదు, బ్రతకడమే కష్టమైపోతుంది అనుకొని చనిపోదాము అనుకున్నటువంటి కుటుంబంతో దేవుడు ఒక రాత్రి ఆయనకు దర్శనము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉండు, ధైర్యముగా నీవు ముందుకు వెళ్ళు అని దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు. ఆ మాటకు ఆయనకు చాలా ధైర్యం వచ్చినది. ఆయనలో వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో వ్యతిరేక దృష్టి, దేవుడు లేకపోతే జీవితంలో ఏదీ లేదు అని అర్థం చేసుకొని, దేవా నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, ఇక నా ఈ జీవితంలో నీవే నాకు ఆధారం, నీవే నాకు తోడు, నీవు లేకపోతే నా జీవితంలో నేను ఏది సాధించలేను, నేను ఎలాగునా ముందుకు వెళ్ళలేను. కాబట్టి నా జీవితాన్ని, నా వ్యాపారాన్ని, నా బ్రతుకును నీ ద్వారానే నేను ప్రారంభిస్తాను, నీవే నాకు సహాయం చేయాలని ఆశపడ్డాను. అలాగున ఆశించినటువంటి అతడు తిరిగి మరలా అతడు పని చేయడం మొదలు పెడితే
నమ్మాలి. మనం నమ్మాలి దేవుని బిడ్డ. నాకు తెలిసిన ఒక కుటుంబం, ఆ కుటుంబం చిన్న కుటుంబం, అప్పుల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బలహీనతల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఒక శోధన తప్పిపోతే మరొక శోధన, ఒక జబ్బులో నుండి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వస్తే మరొక జబ్బు. ఈ బాధ, బలహీనత ఇదంతా కూడా వారిని కృంగదీస్తూ ఉన్నది. ఇక ఈ జీవితము అందరూ బ్రతుకుతున్నారు, మనము బ్రతుకుతున్నాం. ఈ లోకంలో మనము బ్రతికే బ్రతుకునకు అసలు అర్థమే లేదు అనుకోని మరి వారి యొక్క జీవితంలో విరక్తి చెందారు. అప్పుల బాధలో, బలహీన స్థితిలో, ఆ ఆర్థిక ఇబ్బందులలో, కుటుంబ పరిస్థితులలో వారు విరక్తి చెంది కుటుంబ యజమానురాలు అనుకున్నారు, మనకున్నటువంటి 3 పిల్లలను మనము ఒకవేళ పోషించి వారిని గొప్పవారు చేయాలంటే మనకు సాధ్యము కావడం లేదు. ఇక నాకు ఒక ఆలోచన వచ్చినది, ఈ అప్పుల్లో నుండి, అప్పుల బాధలో నుండి మనం బయటికి రాలేము కాబట్టి ఒక విషయము తీసుకొని వస్తాను. తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఇంటిలో అన్నంలో కలుపుకొని అందరం కలిసి తినేద్దాం. తిన్న తర్వాత అందరం చనిపోతే ఇక ఎవరికి ఇబ్బంది ఉండదు, మన పిల్లలు కూడా మన తదనంతరము బాధపడతారనే బాధ కూడా లేదు అని చెప్పేసి అనుకున్నటువంటి వారు కలిసి ఆలోచించిన తర్వాత భర్త వెళ్ళాడు, ఒక మరి విషయాన్ని తీసుకొని వచ్చినారు. విషయం తీసుకొచ్చి వారితో కలిసి చక్కగా అన్నం వండి, చికెన్ వండి, అందులో అన్నములో విషం కలిపి చక్కగా అందరికి వడ్డించారు. తినే సమయానికి తినడానికి వారు కూర్చొని ఆ రాత్రి వారు ఆ భోజనానికి సిద్ధపడగా లోపల ఎవరో డోర్ కొట్టారు. డోర్ కొట్టినప్పుడు ఎవరో ఈ టైంలో వచ్చారు, మనం చచ్చిపోతున్నాం, మనకు అవసరం లేదనుకున్నారు. అలా ఉన్న 2-3 సార్లు డోర్ కొట్టినప్పుడు సరే వెళ్ళి చూసి వస్తాను అనుకొని ఆ యజమాని బయటకు వచ్చి చూస్తే ఒక దైవజనుడు వారి ఇంటి ముందు ఉన్నాడు. తలుపు తీయగా అతడు లోపలికి వచ్చాడు. నాకు దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నాడు, చాలా రోజుల నుండి మీ ఇంటికి రావాలనుకున్నాను, మీ ఇంటిలో ప్రేయర్ చేయాలనుకున్నారు, వీలు కాలేదు, కానీ మరి ఇప్పుడే వీలు చేసుకున్నాను, కొద్దిసేపు మీతోటి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి రావాలని చెప్పి వచ్చాను అని ఆ దైవజనుడు చెప్పాడు. దైవజనుడు చెప్పి ఆ ఇంటిలో కాసేపు కూర్చున్నాడు. తన భార్యతో, తనతో చాలా విషయాలు మాట్లాడి ఉన్నాడు. దేవుని మీద విశ్వాసములో, దేవుడి యొక్క చిత్తములో జీవించే జీవితంలో దేవుడు తన ప్రజలకు ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులలో, బలహీనమైన పరిస్థితులలో ఏ విధంగా తోడుగా ఉంటాడో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అతడు వివరించాడు. చాలా సమయం వారితో మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ కుటుంబము అనుకున్నారు, వారు భార్య భర్తలో, దైవజనుడు మన ఇంటికి వచ్చాడు, మన ఇంటిలో ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాడు. దేవుని చిత్తం, మనం ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాం. మనం చచ్చిపోవడం మాత్రమే కాదు, మన పిల్లల ప్రాణాలు కూడా తీయాలనుకున్నాం. అది ఎంత ఘోరం, ఎంత నేరం, ఎంత పాపం. మనం ఒక గొప్ప పాపం చేయబోయాము, కానీ దేవుడే తన దాసుని మన ఇంటికి పంపించాడు. ఈ రోజున మనం ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మనము ఈ రోజు నుంచి ప్రార్థన ద్వారా జీవితాన్ని ప్రారంభించుదాం. ఎలాంటి ప్రార్థన చేద్దాం? నీవు, నేను, మన పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేయాలి. అందరూ కలిసి మన కుటుంబం యొక్క అవసరాల వరకు ప్రార్థన చేయాలి. ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళి మన పనులు ముందుకు తీసుకొని వెళ్ళాలి. అప్పుడు దేవుడు వారికి తలంపించాడు. ఇంటి దగ్గర ఈ చిన్న కిరాణము, షాంపూలు, సోపులు అవి పెట్టుకునేటువంటి ఒక చిన్న షాప్ పెట్టుకుందాం. ఆ షాపు ద్వారా ఏదో బ్రతుకుదాం. అవకాశం ఉంటే కొంతకాలంలో ఏదో ఒక విధంగా దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు అనుకున్నా. దేవుని బిడ్డలారా, వారు అలాగున్న తలంచి చేబదులుగా తెచ్చుకున్నటువంటి ధనము ద్వారా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. కిరాణం షాప్ ప్రారంభించారు. ఆ కిరాణం షాపును దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించడం ద్వారా, ఆ చేతుల కష్టార్జితాన్ని దీవించడం ద్వారా, వారి చేతిలో పట్టుకున్న ప్రతి ధనాన్ని దీవించడం ద్వారా దేవుని యొక్క చిత్తంలో ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవుడు వారిని దీవిస్తూ ఉండగా ఓ దేవుడు రూపాయి వారు లెక్కలు వేసుకుంటున్నారు. రూపాయలు 100 అయ్యాయి, 100 వేలయ్యాయి. వారు అప్పులు తీర్చుకోగలిగారు. వారు చిన్న స్థితిలో నుండి ఒక పెద్ద బిజినెస్ ను ప్రారంభించుకున్నారు. ఆ పెద్ద బిజినెస్ ఈ రోజున వారు కోటీశ్వరులుగా మార్చబడి ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం.
నా జీవితంలో ఇటువంటి సాక్ష్యాలు నేను చాలా మందిని చూశాను. నేను దాదాపుగా ఒక 24 సంవత్సరాల క్రితంలో ఒక చిన్న గదిలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి వారు ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి కోటీశ్వరులుగా సొంత బిల్డింగ్ అద్దె కట్టుకునే గదిలో వ్యాపారాన్ని ప్రారంభించారు. కోటీశ్వరులుగా ఆశీర్వదించబడ్డారు. ఎలా? దేవుని యొక్క ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటది. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా దీవిస్తాడో మనకు తెలియదు. కానీ ప్రతి స్థితిలో మనం మానవులం కాబట్టి బలహీనపడిపోతూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, అప్పిచ్చే స్థానంలో నేను ఉంచుతాను కానీ అప్పు తీసుకునే స్థితిలో నేను ఉంచాను. ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యం. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడిన ఈ మాట నీవు నమ్మిన ఎడల దేవుని వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడును కాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించి ఏ బాధలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, దేని విషయంలో నీవు అధైర్యపడిపోయి దిగులుతో బాధపడుతున్నావో ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పైకి తీసుకొస్తాడు. కీర్తన గ్రంథంలో 40వ కీర్తనలో చూడండి, 1వ వచనం 2వ వచనంలో కీర్తనలు 40లో 1వ వచనం 2వ వచనం చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, చికటగల దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చికటగల దొంగ భూమిలో నుండి దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడు. నా అడుగులు బండ మీద నిలిపి స్థిరపరిచాడు. దావీదు మహారాజు గారి జీవితం చాలా గొప్పదా అండి. ఒక్కసారి దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తము కొరకు ఈ లోకంలో జీవిస్తూ నా దేవుడు నాతో కూడా ఉన్నాడు, నా దేవుడు నాకు అన్యాయం చేయడు అని నమ్మితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 37వ కీర్తనలో చూడండి, కీర్తనలు 37లో 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 23, 24, 25 చదివితే మీకు అర్థమవుతుంది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకయుండాడు. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. బాల్యములో ఉండగా దేవుడు నన్ను అభిషేకించుకున్నాడు. బాల్యములో ఉండగా దేవుడు నన్ను ఆయన కొరకు సిద్ధపరుచుకున్నాడు. బాల్యములో ఉండగా దేవుడు ఆయన కొరకు నడిపించుకున్నాడు. ఆ విశ్వాసంతో నేను ఈ రోజు వరకు చూడగలుగుతున్నాను. అప్పుడు బాలుడనై ఉన్నాను, తర్వాత పెద్దవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూడలేదు. నేను ఇది నమ్ముతున్నా. నీతిమంతుల పిల్లలను దేవుడు విడిచిపెట్టడు. నీవు దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తములో జీవిస్తే నీవున్నటువంటి ప్రస్తుత స్థితిలో ఉన్నటువంటి శ్రమను, కష్టమును, బాధను, ఆపదను, ఇబ్బందుని తలంచుకొని అయ్యో నా జీవితం ఇంతేనా అని అధైర్యపడుతూ ఉంటే రేపటి భవిష్యత్తు కాలంలో దేవుడు మన కొరకు సిద్ధపడుతున్నటువంటి ఒక మహాన్నతమైనటువంటి స్థానాన్ని మనం పొందుకోలేము. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అప్పిచ్చే స్థానంలో నేను ఉంచుతాను, అప్పిచ్చే స్థాయిలోనికి నిన్ను తీసుకొస్తాను, అప్పిచ్చే వారిగా నేను నిన్ను ఎదిగిస్తాను. నీకేది అవసరమో, ఏది కావాలో, ఏది నీ జీవితంలో అవసరమైనదో అది నేను చూసుకుంటాను. నేను నీకు అనుగ్రహిస్తాను. ఇది మాటలు కాదు, ఇది వాక్యాలు కాదు, ఇది జీవన శైలిలో ప్రాక్టికల్ లైఫ్. ఇది యథార్థమైనటువంటి వాక్య జీవితం. దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా మనకు కావలసినటువంటి ఆశీర్వాదములను, దీవెనలను దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. దేవుడు ఇవ్వగలడు. ఈ రోజున మనం నమ్మితే ధన్యతం. దేవుడు 3 విషయాలు మనకు చెప్పాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటువంటి వారి యొక్క
కుటుంబ జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యములో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా ఆయన సిద్ధపరుచుకుంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటువంటి నీ కుటుంబ జీవితంలో దేవుడు నీకు సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకునే కుటుంబముగా ఉంటే దేవుడు నిన్ను అప్పు ఇచ్చే స్థాయిలో ఉంచుతాడు. అప్పు తీసుకునే స్థితిలో నుండి తీసివేస్తాడు. ఈ చేతుల కష్టార్జితమును దీవించడానికి దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి నీ మీద కురిపిస్తాడు. ఎలా వస్తుందో, ఏ మార్గంలో వస్తుందో, ఏ రూట్లో నుండి దేవుడు దీవిస్తాడు, ఏ వ్యాపారము ద్వారా దీవిస్తాడు, ఏ విధానంలో దేవుడు దీవిస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమే మనకు కనిపిస్తుంది. దేవునికి భవిష్యత్తులో నిన్ను ఎంత ఉన్నతంగా ఉండాలో అక్కడ కనిపిస్తుంది. దేవుని సేవకుడిగా నాకు కూడా అంతే. చాలా మంది ప్రస్తుత కాల పరిస్థితుల్లో పడుతున్న బాధలను చూసినప్పుడు ఈ బాధల వెనుక దేవుడు చేయి పట్టుకొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు వారి యొక్క గొప్పతనం దేవుని సేవకుడిగా నాకు కనిపిస్తుంది. దేవుడు అలాగనే ఉంచాడు. చాలా మంది యొక్క జీవితాలను దేవుడు ఇలాగ ఎత్తి పైకెత్తి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవుడు పైన పెట్టడం ద్వారా క్రింద స్థితిలో బ్రతకడమే కష్టమైనటువంటి వారు ఈ రోజున ఉన్నతమైన స్థానంలో దేవుని యొక్క సంఘము కొరకు అనేక రెట్లుగా ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు చేయగలుగుతున్నారు. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుని యొక్క విశ్వాసములో, దేవుని యొక్క చిత్తములో మనము ఉన్న ఎడల మన జీవితంలో దేనికి అధైర్యపడాల్సిన అవసరం లేదు. దేవునికి ఒక వాగ్దానం ఇస్తున్నాం. చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. హగ్గయి గ్రంథం చూడండి, 2వ అధ్యాయంలో, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం చదువుకున్నాం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడమైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. మీరు గుర్తుపెట్టుకోవాలా, దేవుని యొక్క నడిపింపు పాత నిబంధన గ్రంథములో ఆదికాండములో ప్రారంభమవుతుంది. దేవుని యొక్క నడిపింపు మనకు ప్రవక్తల గ్రంథాల్లో కనిపిస్తుంది. దేవుని యొక్క నడిపింపు నూతన నిబంధనలో కనిపిస్తుంది. దేవుని యొక్క నడిపింపు, ఆత్మ నడిపింపు మనకు సంఘ స్థాపన జరిగిన అపోస్తల కార్యముల గ్రంథములో కూడా కనిపిస్తుంది. ఈనాటి నేటి సమాజంలో ఉన్న మనకు కూడా కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఆనాటి ప్రజల మధ్య నుండి మొదలుకుంటే ఈనాటి నేటి సమాజంలో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్న మనతో దేవుడు ఏమంటున్నాడంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కాబట్టి భయపడకండి. ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఏమున్నది? దేనికి భయపడాలి? పోషణ కొరకు భయపడాలా? అప్పులున్నాయని భయపడాలా? బలహీనముగా ఉన్నామని భయపడాలా? సమస్యల్లో ఉన్నామని భయపడాలా? కుటుంబ శోధనలో ఉన్నామని భయపడాలి? దేనికి భయపడాలి? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు, నా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడు. నువ్వే పని ప్రారంభించాలనుకున్నావు, నీవు ఏ పనిని నీ జీవన విధానంలో జీవితాన్ని కొనసాగించాలనుకున్నావు, దేవుడి ఉదయకాల సమయంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. తల వంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. నీ అవసరం ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బలహీనత ఏంటో, నీకున్నటువంటి ప్రతి ఇబ్బంది ఏంటో దేవునికి తెలియచ్చు. దేవా నాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా నన్ను ధైర్యపరిచినందుకు వందనాలు. దేవా నాకు నీ వాక్యాన్ని అందించినందుకు వందనాలు. అధైర్యముగా ఉన్నాను, ఆందోళనలో ఉన్నాను, అప్పుల బాధలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. ఎలా నేను ఈ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలను అనుకుంటున్నా. నీ వాక్యము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నాతో మాట్లాడినావు. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ఆయన యొక్క వాక్యము ద్వారా తృప్తి పరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రతిష్ఠిత జనముగా నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు ఆయన ప్రతిష్ఠిత జనముగా ఎన్నిక చేసుకొని సమృద్ధి అయిన మేలు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిలో
కుటుంబానికి ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి తోడుగా ఉండనుగాక. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు. మీరు మాకు అందించిన వాక్యమును బట్టి వందనాలు. నా మాటలు శ్రద్ధగా నా ఆజ్ఞలను అనుసరించువాడు మేలులు ఇస్తానన్నా, స్వాస్థ్యాన్ని ఇస్తా అన్నా, ఆశీర్వాదాలు ఇస్తా అన్నా. ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప దేవుని తండ్రి. ఈ లోకంలో నాయన మేము జీవిస్తూ ఉండగా మాకు అవసరం తండ్రి, మాకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏ సమయానికి ఇచ్చే దేవుడిగా ఉన్నాం. నీకే వందనాలు చెల్లిస్తున్నా, నీకే వందనాలు చెల్లిస్తున్నా. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా యేసయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఇగో నాయన మా తండ్రి బలహీనులుగా వచ్చిన్నారు నాయన, అప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, ఆర్థిక బాధల్లో ఉన్నారు నాయన, సమస్యల్లో ఉన్నారు తండ్రి. ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి, ప్రతి ఒక్కరికి ధైర్యము దయచేయండి, విశ్వాసము దయచేయండి, దేవుని మీద ఆధారపడే జీవితాన్ని దయచేయండి. మా దేవుడు మాతో కూడా ఉన్నాడు అనే ఒక నమ్మకాన్ని దయచేయండి. దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయనేటువంటి ఆశ్చర్య కార్యములని బిడ్డల జీవితాల్లో మీరు జరిగించుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.